అవతార్ మెహర్ బాబా కీ జై. దివ్య ప్రియతముని కృపా విశేషం వలన మెహర్ బాబాస్ న్యూ లైఫ్, మెహర్ బాబా వారు గడిపినటువంటి నవజీవనము. ఇది బాబా యొక్క మండలిలో సభ్యుడైనటువంటి భావు కల్చూరి గారు రాసినటువంటి పుస్తకం. డెడికేషన్. బిలీవెడ్ అవతార్ మెహర్ బాబాస్ న్యూ లైఫ్ is dedicated to the love of all those dear ones of the world who long to live the new life and find a life there. ఎవరికి అంకితం ఇచ్చాడయ్యా అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి భగవత్ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ నవజీవనాన్ని గడపడానికి ఉద్యుక్తులు అయ్యారో, తద్వారా అసలు సిసలైనటువంటి సత్యజీవితమును గడపడానికి నిశ్చయం చేసుకున్నారో వాళ్ళకి అంకితం చేస్తూ ఉన్నా. నవజీవనం అంటే ఏమిటి, సత్యజీవనం అంటే ఏమిటి, ముందు వెళ్లే కొలిది మనకి అర్థమైంది. దీన్ని ఆయన 13 అధ్యాయాలుగా విభజించి, ఫోర్వర్డ్ ముందు మాట, ఇది మిర్టిల్ బీచ్లో ప్రింట్ అయింది ఈ పుస్తకం. సో మిర్టిల్ బీచ్ వాళ్ళు రాశారు. ఇది ద న్యూ లైఫ్ ఆఫ్ మెహర్ బాబా విచ్ టుక్ ప్లేస్ ఫ్రమ్ అక్టోబర్ 16th, 1949 టు ఫిబ్రవరి 12th, 1952 is perhaps the most enigmatic phase of his life. అవతార్ మెహర్ బాబా గడిపినటువంటి అవతార జీవితమును మొత్తం తరచి చూసినట్లయితే ఈ నవజీవన సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, 16 అక్టోబర్ 1949లో మొదలై ఫిబ్రవరి 12, 1952లో అంతమైంది. సుమారు 2.5 సంవత్సరం. ఇది ఆయన జీవితములో మనకు అసలు అర్థము కానటువంటి దశగా చెప్పు. డ్యూరింగ్ దిస్ 2.5 year period, Baba seemingly set aside his divinity to play the role of a seeker or lover of God, a role which he played to perfection. ఈ నవజీవన ఘట్టంలో బాబా యొక్క కార్య విధానమును, జీవన శైలిని మనం గమనించినట్లయితే ఒక విషయం బోధపడుతుంది. బహుశా తనలో ఉన్నటువంటి ఆ దైవము అనే పాత్రను పక్కన పెట్టేసి ఆయన ఒక భగవత్ ప్రేమికుడిగా, ఒక సాధకుడిగా మారిపోయాడేమో అని అనిపిస్తుంది మనకి. కానీ ఆ పాత్రను కూడా 100% మార్కులు తెచ్చుకున్నాడు. అంత అద్భుతంగా ఆయన పోషించాడు. ఎందుకని అవతార పురుషుడు ఏది చేసినా పర్ఫెక్ట్. ఆయనే పెర్ఫెక్షన్, పెర్సానిఫైడ్, మూర్తీభవించిన పరిపూర్ణత అవతారం. దిస్ సోజర్న్ ఆఫ్ సెల్ఫ్ ఇంపోజ్డ్ హెల్ప్లెస్నెస్ అండ్ హోప్లెస్నెస్ in which he was accompanied by a few of his disciples took place during long, arduous and sometimes freezing cold journeys throughout India. ఈ 2.5 ఏళ్ల జీవితము ఒక పెద్ద మహాయాత్రగా చెప్పొచ్చు మనం. పెద్ద ప్రయాణం, సుదీర్ఘమైన ప్రయాణం. ఎటువంటి షరతులు, నియమాలు, ఆయన హెల్ప్లెస్నెస్ అండ్ హోప్లెస్నెస్, నిస్సహాయత, అలాగే హోప్లెస్నెస్, ఆశ లేకుండా ఉండడం, నిరాశ మూలమైనటువంటి నేపథ్యం అన్నమాట. మరి ఆయన గడిపిన భౌతిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఖాళీ నడకన నడవడం. ఎంత కష్టం అంటే ఎంత భయంకరంగా ఉండేదంటే గడ్డగట్టేటువంటి చలిలో ఆరుబయట పడుకునేవాళ్ళు. వాజ్ హీ లివింగ్ దిస్ లైఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్, గివింగ్ అస్ ఎ న్యూ అండ్ యూనిక్ పారాడైమ్ ఆఫ్ లైఫ్ డివోటెడ్ టు గాడ్. ఒక్కొక్కరికి ఒక జీవన శైలి ఉంటుంది. ఇప్పుడు మనం ఉదాహరణకు అయ్యప్ప భక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళకు 40 రోజులు దీక్ష, నల్ల బట్టలు వేసుకుంటారు, ఏమి తినకూడదు, నదిలో స్నానం చేయాలి, ఏవో ఆ సూత్రాలు అని. అది ఒక జీవన విధానం. మెహర్ బాబా తనను ప్రేమించే వాళ్ళకి ఒక నూతన నమూనా, ఇలాగురా భగవంతుడిని చేరాలంటే అని ఒక మూస మనకు ఇస్తున్నాడా? ఈ నవజీవనమును జీవించడము ద్వారా యూనిక్ పారాడైమ్ ఆఫ్ లైఫ్ డివోటెడ్ టు గాడ్, భగవంతుడికి అంకితము చేసి జీవించిన జీవితము గడపడానికి ఇలాగూ నువ్వు జీవించాలిరా అని చెబుతున్నాడా? వన్ సో డిఫరెంట్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ స్పిరిచువల్ పాత్. మనం సంప్రదాయబద్ధముగా ఆధ్యాత్మిక జీవనము అని అలవాటు పడి ఉన్నాం. మనం కాషాయ బట్టలు వేయడము, ఏవో రకరకాల వేషభాషలను మార్చివేయడము. అంటే ఈయన ఉద్దేశం చెప్తున్నాడు. Was he blazing a new path for us through the seemingly overgrown and impenetrable tangle of the world which would arrive eventually at the doorstep of the limitless divine.
అడవిలాగా ఎక్కడికక్కడ వికారములతో నిండిపోయి పెరిగిపోయింది, ఎక్కడికక్కడ తుప్పలు పెరిగినట్టుగా. ద్వేషము, కామము, క్రోధము కదా, చాలా భయంకరంగా ఉంది. ఇలాంటి అడవిలో ఒక నూతన బాటను చెక్కి ఆ అంతులేనటువంటి అనంతమైనటువంటి భగవంతుడి దగ్గరికి ఒక బాట ఏర్పరుస్తూ ఉన్నాడా ఈయన. ద న్యూ లైఫ్ బై ఇట్స్ మిస్టీరియస్నెస్ ప్రొవోక్స్ సచ్ క్వశ్చన్స్. ఈ నవజీవనంలో మనకు అర్థమైంది చాలా తక్కువ, అర్థం కానిది చాలా ఎక్కువ. అంచేత ఇలాంటిది మనం చదువుతూ ఉన్నప్పుడు ఇగో నేను అన్నాను ఈ ప్రశ్నలు, ఇలాంటి ప్రశ్నలు అనేకం మన మెదడులో ప్రవేశిస్తూ ఉంటాయి. ది అవుటర్ ఈవెంట్స్ ఆఫ్ దీస్ లైఫ్ డిపిక్టెడ్ ఇన్ ది పేజెస్ దట్ ఫాలో were so severe and devastating on the companions who accompanied Baba that some of them elected to leave the new life. ఈ పేజీలలో, ఈ పుస్తకంలో రాసినటువంటి అతి విస్తృతమైనటువంటి ఈ వివరాలు గనక చూస్తే బాబాతో పాటు సహచరులుగా నవజీవనము గడిపినటువంటి ఆ మానవులు ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారయ్యా అంటే నేను చెప్తానంటున్నాడు. కొంతమంది గిజా అంటాను చూడండి, పిల్లలు ఆట ఆడి ఆడి మధ్యలో గిజారా అంటాడు. గిజా అంటే వెళ్ళిపోవచ్చాడు, ఇంకా వదిలేసాడు, మధ్యలో విరమించుకుంటాడు. అలాగూ గిజా అనేసి బాబా మేము ఉండలేము అని తప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ ఆల్ ది అదర్ పీరియడ్స్ ఆఫ్ హిజ్ లైఫ్, బాబా యొక్క జీవితంలో ఈ 2.5 ఏళ్ళు తీసివేసి మిగిలిన 71.5 ఏళ్ళు, మొత్తం 74.5 ఏళ్ళు కదా, ఆ జీవితం చూస్తే ఇలా ఎప్పుడూ వదలలేదు ఎవడు ఆయన్ని. మా వల్ల కాదు బాబా గిజా అని ఎప్పుడు అనలేదు. అంత ముందు వాళ్ళు ఏమో ఆషామాషి మనుషులు కాదు వాళ్ళు, అది చెప్తున్నాడు అనమాట. బాబాస్ క్లోజ్ వన్స్ రేర్లీ ఎవర్ చూస్ టు లీవ్ హిజ్ ఫిజికల్ ప్రెజెన్స్, సో డైనమిక్ వాజ్ హిజ్ డివైన్ అట్రాక్షన్. ఎందుకని ఆయనలో ఉన్న దివ్య ఆకర్షణ అన్ని కష్టాలని తట్టుకునేలాగూ సాయం చేసేస్తూ ఉండదు. ఒక మత్తు మందులాగా ఆయనకేసి చూసేస్తే నవ్వేసేవాడంతే ఆయన ఆ దివ్య ఆకర్షణ వీళ్ళని నిలబెట్టేసేది ఎంత కష్టమైనా సరే. మిగిలిన దశల్లో ఈ దశలో మాత్రం ఆయనలో భగవంతుడు తీసి పక్కనెట్టేసాను అంటున్నాడు. మరి దానివల్ల ఏంటో నా నుంచి సాయం ఆశించకూడదని వారే, నన్ను దండం పెట్టకూడదు, బాబా ఈ కష్టం నుంచి నన్ను తప్పించని అడగకూడదు, ఇన్ని నియమాలు ఉండి. ఎందుకని హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్, ఆశ కూడా ఉండకూడదు లోపల. బాబా సాయం చేయకపోతాడా అనుకుంటే అది నియమాన్ని ఉల్లంఘించినట్టే అన్నారు. హవెవర్ ఇన్ ద న్యూ లైఫ్ ద స్ట్రెయిన్ ఆన్ దెమ్ టు కంట్రోల్ దేర్ థాట్స్ and moods in the most trying circumstances as ordered by Baba was often overwhelming. కానీ నవజీవనంలో అతి ప్రధానమైనటువంటి షరతులు లేక నిబంధనలు అది ఆచరించేవాడు. వాడు మూడ్స్ చూపించకూడదు, అంటే కోపం, చిరాకు, ఆనందం ఏది వచ్చినా ఒకలాగే ఉండాలట వాడు. అంటే మనోవైఖరి మనందరికీ స్పష్టంగా మారుతూ ఉంటుంది. అది మూడ్ అంటాం, అది ప్రదర్శన ఉండకూడదు. అది ఎంత కష్టం. ఒక పక్క ఈ భయంకరమైన కష్టాలు, ఉదాహరణకు మనం చెప్పుకున్నాం, ఆ దూడ కొనేసారు, గాడిదలు కొనేసారు, వీళ్ళంటే నడిచేస్తున్నారు వీళ్ళు ఆయన కోసం. అవి ఎక్కడ నడుస్తాయి? నల్లేవును మొరాయించేది, కొట్టేవారు. కొడితే బాబా చూసి అదిగో కోపాన్ని ప్రదర్శించడానికి నీకు హక్కు లేదు, మరి ఏం చేయను, ఇది నడవట్లేదు, మొయ్యి అయితే అనేవారు. దాని భుజం మీద మొయ్యాలి. మరి ఎంత కష్టం అది. అలాంటప్పుడు కూడా కోపాన్ని ప్రదర్శించకూడదు, అసహనాన్ని చూపించకూడదు, చిరునవ్వు చెదిరిపోకూడదు అని వాడాను. అది ఎలాగూ వాళ్ళు ఆచరించారు అంటే మన మేధస్సుకి అతీతమైనటువంటి విషయం అది. బాబా స్పోక్ ఆఫ్ సచ్ ఎన్ ఆషి ద పాత్ ఆఫ్ అట్టర్ రూయినేషన్. బాబా ఎప్పుడు ఈ నవజీవనం పుస్తకం అంతా కూడా ఈ మాట ఎక్కువగా వాడతారు. కాబట్టి దాన్ని మనం ఫ్రెండ్ చేసేసుకుంటే ప్రాబ్లం వదిలిపోతుంది. సత్యమైన నాశనం, అది ఆ పదం ఎక్కువ వాడుతూ అట్టర్ రూయినేషన్ అంటే అయిపోయాడని వాడు అంటాం కదా మనం. అలాగ అయిపోవాలన్నమాట. మనం మొత్తం నాశనం అయిపోవాలి, జాడ కూడా లేకుండా చెరిగిపోవాలి మనం అంటే. ఇండీడ్ ద కల్మినేషన్ ఆఫ్ ద న్యూ లైఫ్ వాజ్ ద స్టేట్ ఆఫ్ మనోనాశ్, ద ఎనిహిలేషన్ ఆఫ్ ద మైండ్ ఇన్ విచ్ the individual will is ultimately dissolved in the divine will. నవజీవనము చిట్ట చివరి దశలలో 1951 దాటిన తర్వాత 49 నుంచి హైదరాబాదులో ఈ మనోనాశనం అనేటువంటి కార్యక్రమము బాగా ప్రచారంలోకి వచ్చింది. అక్కడ చేసిన ఒక కార్యక్రమం మనోనాశ్. ఆ గుహ పేరు మనోనాశ్ కేవ్. ఇక్కడ మొదలుపెట్టి
ఇక్కడి నుంచి నడుచుకుంటూ మెహరాజాదు వెళ్ళి మెహరాజాదులో కొండ మీద ఏకాంతవాసము చేసి అప్పుడు కొండ కిందికి దిగివచ్చి అక్కడ ఈ మనోనాశ కార్యక్రమం సమాప్తి అన్నారు. అది నవజీవనము యొక్క అంతము అని కూడా బాబా అప్పుడు అన్నారు. కానీ ఎవడైనా అవలంబించినాక మాత్రం అది అలాగే ఉంటుంది ఇప్పటికీ అన్నారు. మనోనాశ అంటే అర్థం చెబుతూ ఉన్నాడనమాట. మనసు సర్వనాశనము అవడం. ఎనిహిలేషన్ అంటే సమూలముగా పెకలించి వెయ్యబడడం. అలాగ మైండ్ దాని మరక కానీ మచ్చ కానీ జాడ కానీ శేషం కానీ లేకుండా హరించుకుపోవాలట. అంచేతే మనసు హారతిదే. దాని అర్థం ఇది. హారతితో మనసుని నాశనం అవ్వడం ఎందుకు పోలుస్తారు? శేషము లేకుండా దహింపబడేది ఒక్క హారతి ఒక్కటే. మనకి ఉన్నటువంటి పదార్థాలలో ఏదైనా సరే కాలిస్తే శేషం మిగులుతుంది. కానీ హారతికి అలాగూ మనసు నాశనం కావాలి అని బాబా చెప్తున్నారు. దాని ఫలితం ఏమిటట? నాకు వ్యక్తిగతంగా ఒక మనస్సు ఉంది. ఒక నాగేశ్వరరావుగా నాకు ఒక మనస్సు ఉంది. ఒక ప్రసాద్గా మీకుంది. దానికి కొన్ని ఇష్టాలున్నాయి, కొన్ని అయిష్టాలున్నాయి. ఇవే మన జీవితమును నరకప్రాయముగా మార్చడానికి మూల కారణం. అది సరిపేసి ఆయన ఇచ్చ ఏదైతే అదే నా ఇచ్చ అనుకుంటే నా మనసు చెరిగిపోయింది, అయిపోయింది మనోనాశ. సగటు మానవుడు ఏమనుకుంటూ ఉంటాడట? బాబా ప్రేమికుడు అయ్యి కూడా. కానీ బాబా రివర్స్ చేస్తే అది నీకు లాభము, నేను ఏది కోరుకుంటాను అది నువ్వు కోరుకో. చాలా కష్టం, ఇది సులభం కాదు. కానీ అది ఇవ్వడానికే నేను వచ్చాను. ఆయన కోరికని మనం మన కోరికగా మలుచుకున్న నాడు మనోనాశ అయిపోయింది బాబా. అంటే వ్యక్తిగతమైనటువంటి ఇచ్ఛ నశించి దివ్యేచ్ఛలో ఇది కలిసిపోతుందట. అదే మనోనాశ అంటే. వాట్ ఈస్ ది ఇన్నర్ స్టేట్ ఆఫ్ వన్ హూ డాన్సెస్ ఓన్లీ టు ద ట్యూన్ ఆఫ్ ద డివైన్. అంటే భగవంతుడు ఇచ్ఛకు లోబడి నేను జీవితం సాగించాలి అనేది. కేవలము భగవంతుడు ఇచ్ఛకు లోబడే బతుకుతున్నాడు అని తెలిసింది అనుకోండి, వాడు ఎలా ఉంటుంది వాడి మనసు యొక్క పరిస్థితి చూద్దాం మనం. What was this phase of Baba's work for which he suffered so profoundly to achieve? అది ఈ మనోనాశ అంటే అదే కదా. అది సాధించడానికి నేను చేశాను అంటున్నాడు కదా బాబా. ఎంత కష్టం అందుకే పడ్డాను, ఆ మనోనాశ కేవులో అందుకే కూర్చున్నాను, ఇన్ని కష్టాలు అందుకే పడ్డాను అంటున్నాడు. ఏమిటి అసలు బాబా సాధించినటువంటి పని అంటే తన ప్రశ్నలు వేస్తున్నాడు కొన్ని. The following is the extraordinary and often mystifying story of the new life written by Bhavu Kalchuri, one of Meher Baba's intimate disciples. బాబాకు అత్యంత ఆప్తులైనటువంటి శిష్య మండలిలో ఒకడైనటువంటి భావు కల్చరి వ్రాసినటువంటి అపూర్వము అద్భుతము అనదగిన ఈ అవతార పురుషుని జీవితంలో ఒక ప్రధాన ఘట్టము ఈ నవజీవం చదవబోతూ ఉన్నాం. దానిలో అనేకమైన నిగూఢమైన రహస్యాలు దాగి ఉంది. Some of the versions vary due to the memories of those who were part of the new life. ఉదాహరణకు మొట్టమొదట్లో నవజీవనం గురించి అనేకమైనటువంటి కథలు, చిన్న చిన్న కథలుగా కొన్ని పుస్తకాలు వచ్చాయి. టేల్స్ ఫ్రమ్ న్యూ లైఫ్, ఎరిచ్, ఆది, మణి, మెహ్రా వీళ్ళంతా చెప్పినవి డాన్ స్టీవెన్స్ ఇంటర్వ్యూ చేసి రాశాడు. చాలా కాలం ఆయన 1970s రాశాడు. అలా చాలామంది చిన్న చిన్న కథలుగా వచ్చాయి. ఇప్పుడు అతి విస్తృత రూపంలో ఇప్పుడు వచ్చింది. అయితే అప్పుడు అలా చెప్పారండి బాబా ఎరిచి, మరి ఇప్పుడు ఇలా చెప్తున్నారంటే మీరు అని మీరు అడగవచ్చు. మరి ఎంతకాలం గడిచిపోయింది? 40-50 ఏళ్ళు గడిచిపోయినాయి కదా. సో అప్పుడు చెప్పిన వివరాలకి ఇప్పుడు వాళ్ళు గుర్తుంచుకున్న వివరాలు కొంచెం కొంచెం తేడా ఉంది. అంచేత చిన్న చిన్న వ్యత్యాసములు ఉండొచ్చుగా. దిస్ అకౌంట్ ఇది మోస్ట్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అట్ ద టైమ్ ఆఫ్ దిస్ రైట్. ఇది రాసినటువంటి సమయానికి నవజీవనము మీద అతి సమగ్రము పరిశోధనకు నిలబడినదగినది అని మనం చెప్పొచ్చు ఈ గ్రంథాన్ని. ఇది 1973వ సంవత్సరంలో ఇది వచ్చి. నో డౌట్ మోర్ డేటా విల్ ఎమర్జ్ ఇన్ ద ఫ్యూచర్ వెన్ రికార్డెడ్ రికలెక్షన్స్ ఆర్ మేడ్ అవైలబుల్. దీని మీద అనేక మంది వ్యక్తులు అనేక చోట్ల వ్యక్తిగతంగా డైరీలు రాసినవి మనకి ఇంకా రాకపోయి ఉండొచ్చు బయట. విత్ గ్లింప్సెస్ ఇన్ టు ద డే టు డే ఈవెంట్స్ ఆఫ్ ద న్యూ లైఫ్ ద రీడర్ విల్ బి ఛాలెంజ్డ్ టు ఫాథమ్ ఇట్స్ డీపర్ మీనింగ్. ఈ పుస్తకాన్ని చదవడానికి సాహసించినటువంటి పాఠకుడికి ఈ పుస్తకంలోని కథా వస్తువు
రోజు రోజు గడిచే కొలిది నవజీవనంలో వాడికి ఒక కొత్త సవాల్ను విసురుతుంది. అర్థం చేసుకున్నావా నువ్వు? నీ తరమా దీన్ని అర్థం చేసుకోవడం అని ఒక నూతనమైన రోజు రోజుకి ఒక కొత్త సవాలు విసురుతూ ఉంటుంది. అంటే మనకు మన పరిధికి ఎంత మించినటువంటిదో ఈ నవజీవనము చెప్తూ ఉన్నాడు. At the end of the narrative, Bhavu offers his thoughts about and interpretations of various aspects of the new life. ఈ కథనం అంతా అయిపోయిన తర్వాత అంటే ఏమి జరిగిందో బాహ్యంగా అదంతా కథ, కానీ దీనిలో దాగి ఉన్నటువంటి సారం ఏమిటి, ఆయన ఎందుకు ఈ నవజీవనాన్ని చేపట్టారు, దాని వలన ఆయన మానవాళికి చేకూర్చదలిసిన ప్రయోజనం ఏమిటి, ఈ విషయాల మీద భావుజీ తన అవగాహనను లాస్ట్ చాప్టర్లో ఆయన రాశాడు. చాలా అద్భుతంగా రాశాడు. అది బహుశా మండలి ఒక్కడే రాయగలరు. అది మళ్ళా పుస్తకాలు చదివిన వాళ్ళు అవి సరిపో. ఐ వన్స్ ఆస్క్డ్ అలోబా, one of the companions who accompanied Baba, to describe the suffering they had to endure in the new life. ఇతను చెప్తున్నాడు, వాల్వర్టన్ అని మిట్టెల్ బీచ్ చెందిన అతను ఈ ముందు మాట రాస్తూ ఇప్పుడు అంటున్నాడు, ఒక సందర్భంలో నవజీవనంలో బాబాకు సహచరుడుగా మసలినటువంటి అలోబాని నేను ఇలా అడిగాను, మీరు చాలా కష్టాలు పడ్డారట కదా, చాలా బాధలు ఓర్చుకున్నారట కదా నవజీవనంలో, అవి ఏమిటో ఒక మాటలో చెప్పగలవేమిటి నాకు అని అడిగాట అలోబాని. హీ గేవ్ దిస్ ఎనాలజీ. మా మానసిక స్థితి ఎలా ఉండేదో నీకు ఒక్క ఉదాహరణ ఇస్తాను, బాగా అర్థమైపోతుంది. నేను వ్యాసాలు చెప్పక్కర్లా, అని సులభంగా ఒక చిన్న ఉదంతం అంటే మా పరిస్థితి ఎలా ఉండేదో మీకు చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థం చేసుకో. యు ఆర్ ఆన్ ఎన్ ఓషన్ లైనర్ ఇన్ ది ఐసీ వాటర్స్ ఆఫ్ ద నార్త్ అట్లాంటిక్. నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఐసులు గడ్డగట్టి ఎక్కడికక్కడ గ్లేసియర్స్ అవన్నీ ఉంటాయి, ఖండాలు అవన్నీ, అందులో ఒక పెద్ద ఓడలో వెళుతూ ఉన్నావు అను. అండ్ యూ హీట్ ఎన్ ఐస్ బెర్గ్. కింద ఈ సముద్ర గర్భం ఓడ లోతు లోపలి భాగం ఉంటుంది కదా, అది పెద్ద హిమఖండాన్ని ఢీకొట్టిందని. ద షిప్ ఈస్ గోయింగ్ డౌన్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ మినిట్స్. అది కొన్ని వందల కిలోమీటర్ల లోతు, అది అట్లాంటిక్ అంటే అది ఎంత లోతు ఉంటుంది అది. ఇక అయిపోయింది, షిప్ అంతా మునిగిపోతుంది, మొత్తం లోపల ఉన్న వాళ్ళతో సహా షిప్ మునిగిపోతుంది. కొన్ని నిమిషాలు అయితే అది అడుగు చేరిపోతుంది సముద్ర గర్భంలోకి, ఆ పరిస్థితిలో ఉంది. వాట్ డస్ ఇట్ మ్యాటర్ వాట్ యువర్ రెప్యుటేషన్ ఈజ్. అలోబా అంటున్నాడు, నేను అందులో ఉన్నాను అనుకో, నాకున్న కీర్తి పేరు ప్రతిష్టలు వాటి సంగతి ఏమిటి, ఆ నిమిషంలో నేను వెళ్ళిపోతున్నాను కిందకి, నీటిలో ఇలా వెళ్ళిపోతున్నాను కిందకి. హౌ మచ్ మనీ యూ హ్యావ్ ఇన్ ఎ బ్యాంక్. ఆంధ్ర బ్యాంకులో 5 కోట్లు, స్టేట్ బ్యాంకులో 3 కోట్లు, అక్కడ లాకర్లో 2 కోట్లు, ఈ ఎన్నెల్లో ఉండొచ్చు, ఈ పాస్వర్డ్లన్నీ నా జేబులో ఉన్నాయి, కానీ నేను కిందకి వెళ్ళిపోతాను. హౌ బ్యూటిఫుల్ యువర్ వైఫ్ ఈజ్. మీ భార్య ఎంత అందగత్తో ఆవిడ, అయితే ఏమిటంటే నువ్వు కిందకి వెళ్ళిపోతున్నావు. హౌ టు అటోన్ ఫర్ ది సిన్స్ ఆఫ్ యువర్ పాస్ట్. అయ్యో ఘోరమైన తప్పులు ఎన్ని చేసేసాను, అవన్నీ ఇప్పుడు ఎలాగ చచ్చిపోతున్నాను 2 నిమిషాల్లో, అవి ఏమైనా రిపేర్ చేయగలను. ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ మొమెంట్స్ యూ విల్ బి నో మోర్. టైం చూసుకున్నా కూడా 1-2 నిమిషాలు మ్యాక్సిమం, అంతకంటే మనం నీటిలో ఉండలేం కదా, అయిపోయింది నీ అడ్రస్, చెరిగిపోవాల్సిందే నువ్వు. ఇఫ్ ఇన్ ది న్యూ లైఫ్ యూ ఆర్ విల్లింగ్ టు బికమ్ ఎ డెడ్ మ్యాన్ ద లైఫ్ వాజ్ ఈజీ. వాడు విరిగిపోయింది, ఇక కిందకి వెళ్ళిపోయి చనిపోవడమే అని తెలిసిన మనిషి ఎలాగూ జీవితాన్ని ఆ 2 నిమిషాలు గడుపుతాడో, అలాగూ గనక మృతప్రాయుడుగా నువ్వు అయిపోయి, బాబా అన్నారు, శవము లేచి చొక్కా ప్యాంటు వేసుకొని జీవించడం మొదలు పెడితే అది ఎలా ఉంటుందో అలాగ నువ్వు జీవించగలిగితే చాలా సులభమైపోతుందట నవజీవనం. అది ఎలాగైతే వాటిని సంపూర్ణముగా విసర్జించగలుగుతాడో అలాగూ నీవు ఉండగలిగితే అంత సులువే ఆ పైలపచ్చేసి నవజీవనం, అది అలోపచ్చి. బట్ ఇఫ్ దేర్ వాజ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ యూ హెల్డ్ ఆన్ టు, ది న్యూ లైఫ్ వాజ్ అ ట్రెమెండస్ సఫరింగ్. కానీ ఈ జీవితంలో ఇలా పట్టుకుని ఉన్నావు అనుకో, ప్రపంచంలో దేన్నన్నా నువ్వు ఆయన ఒకటి లాగిపారేస్తూ ఉంటే గెల 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 కొట్టుకుంటూ ఉంటావు నువ్వు. నవజీవనం అంటే అనంతమైన వ్యధ. అంటే మన మానసిక పరిస్థితి, మన సంసిద్ధత, దాని మీద ఇది కష్టమా బాధలమయమా అది ఆధారపడి ఉంటుంది. బాబా అన్నారు ఒక చోట, వెన్ దెర్ ఈజ్ నో హోప్
దెర్ ఇస్ నో కేజ్ ఫర్ డిసప్పాయింట్. అసలు ఆశే లేకపోతే నిరాశకు అవకాశం ఏది? ఇక దానికి నిరాశపడేటువంటి పరిస్థితి ఉండదు కదా. మెహ్రా, ఎరిచ్ అండ్ మనీ ఇన్ కాంట్రాస్ట్ సెడ్ దట్ బీయింగ్ విత్ బాబా ఇన్ ద న్యూ లైఫ్ వాజ్ ద ఫ్రీయెస్ట్ టైమ్ ఆఫ్ దేర్ లైఫ్. ఇది అలోబా చెప్పాడు. అయితే మెహ్రా, ఎరిచ్, మణి దీనికి ఇంకొక కోణం చెప్పారు వాళ్ళు. బాబాతో మేము గడిపిన జీవితములో అంటే వాళ్ళ మండలి వాళ్ళు స్వేచ్ఛగా ప్రతి క్షణము బాబాతో కలిసిమెలిసి తిరిగినది ఇంకో ఘట్టం లేదు. ఉదాహరణ మెహ్రా జాతిలో ఉన్నారనుకోండి, ఆయన ఉదయం తయారయ్యే స్నానం 8:30 దాకా ఎవరికి మండలి వాళ్ళకి ఇంటర్వ్యూ లేదు. అప్పుడు మండలి హాల్లోకి వచ్చేవారు, అప్పుడే వీళ్ళంతా కలిసేవారు. కానీ ఈ లోపల ఆయన స్నానం చేయించడానికి, టాయిలెట్కి తీసుకెళ్ళడానికి ఇవన్నీ ఎవరికి వాడికి ఒకరికో ఇద్దరికో ఈ డ్యూటీలు ఉండి వాళ్ళకే బాబా అందుబాటులో ఉండేవారు. మిగిలిన వాళ్ళందరికీ దూరం నుంచి ఆయన బయటకు వచ్చినప్పుడు చూడటమే. కానీ ఈ నవజీవనంలో వీళ్ళందరితో పాటు ఒకటిగా ఆయన గొడ్లు ఉతికేవాడు, అడుక్కునేవాడు, బట్టలు ఉతికేవాడు, స్నానం చేసేవాడు, వీళ్ళతో కలిసి అవన్నీ. అందుచేత వీళ్ళందరితో ఒకడు, అందరిలో ఒకడు అయిపోయి అరమరిక లేకుండా ఆ జీవించింది ఈ 2.5 ఏళ్ళు మాత్రమే. అంత స్వేచ్ఛను ఆయనతో మేము అనుభూతి చెందామని. రెఫరింగ్ టు బాబాస్ ఇంటిమేట్ కామ్రేడరీ డ్యూరింగ్ దిస్ పీరియడ్, ఎరిచ్ వన్స్ సెడ్, బాబాతో ఒక సావాసగాడు అంటాం మనం, అంటే భుజమే చేసి అందరిలో ఒకడిగా నవజీవన సహచరులలో ఒకడు బాబా. బాబా ఏమన్నారు? నన్ను పెద్దన్నగా నీవు స్వీకరించవచ్చు కానీ గురువుగా స్వీకరించడము నిషిద్ధం అన్నారు బాబా. ఎలా ఉండేదయ్యా బాబాతో సహచర్యము అంటే ఎరిచి చెప్పిన మాట. ఆల్ ది హార్డ్షిప్స్ ఆఫ్ ది న్యూ లైఫ్ వర్ అనల్డ్ బై హిస్ బెనైన్ ప్రెజెన్స్. ఎన్ని కష్టాలు పడినా ఆయన హాజరు అలా బాబా దగ్గరికి రాగానే మొత్తం మర్చిపోయేవాళ్ళం మేము. అంత గొప్ప సాన్నిధ్యం, ఆయన సన్నిధానము అంత గొప్పది. సీకర్స్ అండ్ లవర్స్ ఆఫ్ గాడ్ విల్ నో డౌట్ కంటిన్యూ టు పాండర్ అండ్ ట్రై టు ఫ్యాథమ్ ద డెప్త్ అండ్ మీనింగ్ ఆఫ్ న్యూ లైఫ్ ఫర్ సెంచరీస్ టు కమ్. రాబోయే శతాబ్దాలలో మానవాళి దీని మీద విస్తృతమైన పరిశోధనలు జరుపుతుంది. తత్వవేత్తలు వీళ్ళందరూ కూడా దీని మీద రకరకాలైనటువంటి పిహెచ్డీలు, డాక్టరేట్లు, పరిశోధనలు ఇవన్నీ జరుగుతాయి. ఇంకా ఇక్కడితో ఆగిపోలేదు. ఇది మనకు ఎంతవరకు అర్థమైందో అది మనం మాట్లాడుకుంటున్నాం. భవిష్యత్తులో ఇంకా 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 రావచ్చు. ఇది ఇతని ఉపోద్ఘాతం.